హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. పాపని ఎందుకంటే స్టేజ్ ఎక్కబెట్టానంటే, మా జీవితంలో పిల్లలే పుట్టరని దగ్గర 12 లక్షల దగ్గర ఖర్చు పెట్టి హాస్పిటల్ తిరిగి 8 సంవత్సరాలు ఇంట్లో వాళ్ళకి తెలియక మా జీవితం అంతా ఇంకా పిల్లలు ఇంకా ఉండరు అనే డాక్టర్స్ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మా జీవితంలో వాగ్దానం చేసి ఆ వాగ్దానం ప్రకారంగా గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం అనే రీతిగా ఆ బిడ్డలు దేవుడిచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కానీ మీ అందరికన్నా మేమేం తెలివైన వాళ్ళం కాదు, గొప్ప వాళ్ళం కాదు, పెద్దవాళ్ళం కాదు, కానీ యేసుక్రీస్తు దేవుడు నమ్ముకున్న తర్వాత మా జీవితంలో ఏదైతే సంతోషం లేదో, ఏదైతే ఆనందం లేదో ఆ దేవుడు మాకు ఇచ్చాడు. అందుకే పాపని స్టేజ్ మీద తనకు బాగా ఏడవ రాకపోయినా కూడా ఎందుకంటే ఎక్కిపించాడంటే ఈరోజు ఆ క్రిస్మస్ ఆ ఆనందము మాకు మా ఇంట్లోకి వచ్చింది. అలాగే మనందరిలో కూడా అటువంటి సంతోషం రావాలంటే దేవుడి దగ్గరికి రావాలండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన మధ్యన ఇప్పుడు చిన్న స్కిట్ వేయడానికి ఉన్నారు. ఇదేంటంటే లోక రాసిన సువార్తలో నశించిన దాన్ని దేవుడు వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చాడనే యొక్క మీనింగ్లో ఈ యొక్క స్కిట్ వేయబడుతుంది. కావున ఇది ట్రైనింగ్ లేదు, ఇప్పుడిప్పుడు అనుకున్నారు కనుక వాళ్ళు ఏదో చేస్తారని కాదు, కానీ ఆ స్కిట్లో మనం మీనింగ్ చూసుకొని ఆ స్కిట్ ద్వారా మనం ఏదో ఒక కొత్త విషయం దేవుడి గురించి మనం తెలుసుకోవాలని ఈ చిన్న ప్రయత్నం. కనుక ఈ స్కిట్ వేస్తున్నప్పుడు అందరూ ఎంకరేజ్ చేయండి. ఈ యొక్క సమయాన్ని వారికి ఇస్తున్నాను. ఇక్కడ చిన్న ఏదో మీటింగ్ అవుతుంది, మనం వెళ్ళాలి. అక్కడ కొంచెం హడావుడి చేయాలి. వస్తావా? రావట్లేదా? రారా బాబు, అక్కడ కొంచెం డ్యాన్స్ చేద్దాం మనం, లేదంటే అవ్వదు. అంటే వస్తావా? సరే కొంచెం నేను రెడీ అవుతాను, అయితే నువ్వు బేగా వచ్చి, ఓకేనా? సరే. బట్టలు చూస్తే కొంచెం బురద అది అయిపోయింది. కొంచెం ఇక్కడైతే వాటర్ మంచి వాటర్ లాగా ఉంది, కొంచెం నీట్గా రెడీ అవుదాం. చూడడానికి నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి ఈ వింటర్లో, కొంచెం స్నానం చేద్దాం. అరే బాబు, ఇదేంట్రా బాబు, స్నానం చేద్దాం అన్నప్పటికి లోతులోకి వెళ్ళిపోయాను, గొయ్యిలో పడిపోయాను. అమ్మ లేకపోతున్నాను. ఎవరైనా ఉంటే నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. ఎవరైనా ఉంటే నన్ను రక్షించండి అయ్యా. నన్ను రక్షించండి, రక్షించండి. ఎన్ని రోజుల నుంచి మంచి న్యూస్ రావాలి. ఈరోజు ఎలాగైనా సరే మా ఛానల్ హైలైట్ అవ్వాలి. బీవైఎం న్యూస్ ఛానల్ ఎలాగైనా మంచి న్యూస్ రావాలి. అయ్యో, ఏమైంది? హలో విజయ్ గారు, నన్ను రక్షించండి. నేను స్నానం చేస్తుండగా ఇక గోయిలో ఇరుక్కుండిపోయినా, నన్ను కాపాడండి. ఏంటయ్యా? పడిపోయినా, నన్ను రక్షించండి అమ్మా. మేము న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము. హలో మ్యాగీ, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక అబ్బాయి ట్రైన్లో నుంచి పడిపోయాడంట. వింటున్నావా? మీ మ్యాగీల తర్వాత చూసుకుందరు, మరి నన్ను రక్షించండి అమ్మా. ఫస్ట్ బాబు, నీ పేరేంటి? మేము న్యూస్ ఛానల్ నుంచి వచ్చాం, బీవైఎం న్యూస్ ఛానల్. అమ్మ, నా ముందు నన్ను రక్షించండి అమ్మా, ఇరుక్కుండిపోయాను గొయ్యిలో. ఇది బీవైఎం న్యూస్ ఛానల్. మ్యాగీ, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక అబ్బాయి ట్రైన్ నుంచి పడిపోయాడంట. చాలా ఇబ్బంది పడుతున్నాడు. మనమైతే చాలా ప్రయత్నం చేసాం, తీయడానికి ప్రయత్నం చేసాం, కానీ మనం తీయలేకపోయాం. బాబు, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు. నువ్వు ఒక్కడివే పడిపోయావా? నీతో పాటు ఎవరైనా పడిపోయారా? లేదమ్మా, నేను ఒక్కడే పడిపోయాను. మీరు అందరి గురించి ఆలోచించుకొని ముందు నేను లేకపోయాను అమ్మా. ఏం పేరు నీ పేరు? నా పేరు విలేక అమ్మ. నా పేరు ఏ పేరు నాకు ఎన్ని ముందు పేర్ల గురించి కాదు, ముందు ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే రాంబాబు అంట, రాంబాబు గోతులో పడిపోయాడు. రాంబాబు కాదమ్మా, మీరు ముందు పేర్లు అడిగితే ముందు లేవదేయండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు? నన్ను 8 సంవత్సరాల అబ్బాయి అంటమ్మా. న్యూస్ ఇప్పుడు పడిపోయాడు ట్రైన్. అమ్మ,
ఇవన్నీ ఎందుకమ్మా? ముందు నేను లేదండి ఇరుక్కుండిపోతున్నాను, లోపలికి వెళ్ళిపోతాను. నేను ఇప్పుడే ఎమ్మెల్యేని ఎంపీని వీళ్ళందరినీ తీసుకొని వస్తాను బాబు, ఇప్పుడే నేను వస్తాను. మీరేందమ్మా నన్ను రక్షించండి, అప్పుడు దాకా నన్ను ఎవరమ్మా రక్షిస్తారు? రక్షించండి, నన్ను రక్షించండి అమ్మా, నన్ను రక్షించండి. గొయ్యిలో వెళ్ళిపోయాను, నన్ను రక్షించండి. ఎవరు లేరా రక్షించడానికి? నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. ఎవరు లేరు ఇక్కడ కాపాడడానికి. ఎమ్మెల్యే గారికి మన గుర్తు, ఎమ్మెల్యే గారికి మన గుర్తు. ఎవరో వాయిస్ వినబడుతుంది, ఎవరో ఎమ్మెల్యే అంట. అయ్యా నన్ను రక్షించండి, అయ్యా అయ్యా నన్ను రక్షించండి. బాబు ఎవరు మీరు? అయ్యా నన్ను రక్షించండి అయ్యా, నన్ను గొయ్యిలో ఇరుక్కుండిపోయాను. సరే కానీ నేను ఎమ్మెల్యేనే, మీరు నాకు సెల్ ఫోన్ కోటైతే మీకు ఏది కావాలని అది ఫ్రీగా ఇస్తాం. అయ్యా మీరు వచ్చిన ఏ క్వశ్చన్లు అడుగుతండ్రి అయ్యా? గొయ్యిలో ఇరుక్కుండిపోయినయ్యా. మీరు బయటకు వచ్చిన తర్వాత మీ ఓటుకేటి ఏ ఓటుకైనా వేస్తానయ్యా. అది కాదు, నువ్వు సెల్ ఫోన్ కోటేసావు అనుకో, నీకు కొత్త బ్రాండ్ డ్యూ కార్డు దిగిందట, బండ్లన్నీ నీకు ఫ్రీ ఇస్తాం. బండ్ల గురించి కాదయ్యా, ముందు నా ప్రాణం గురించి ఆలోచించండి అయ్యా. ఏంటి మీ పాప ఎడుతుంది? నువ్వు ఓటేసావు అంటే మీ పాపకే నీకు టెట్టి బేర్లు బొమ్మలు అవన్నీ కొనిస్తాం, చాక్లెట్లు అవన్నీ. అయ్యా ముందు నన్ను రక్షించండి అయ్యా, నన్ను గొయ్యిలో ఇరుక్కునిపోయాను. వంటకి సామాన్లు ఎట్లేవా? నువ్వు ఓటేస్తే నీకు సామాన్లు అవన్నీ ఇస్తాం ఫ్రీగా. సామాన్ల గురించి కాదయ్యా, ముందు నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఈ గొయ్యిలో ఇరుక్కునిపోయాను, మీరు తర్వాత సామాన్ల గురించి అన్నట్టు గురించి ఆలోచిద్దరు. సరే నువ్వు ఓటైతే తర్వాత చూద్దాంలే. నువ్వు ఓటు అంటారేటయ్యా? మీరు సామాన్లు ఇవి అంటారేటి? ఎమ్మెల్యే ఉండి నువ్వు ఓటే అప్పుడు చూద్దాం. అయ్యా నన్ను రక్షించండి అయ్యా, గొయ్యిలో ఇరుక్కుండిపోతాను, నన్ను కాపాడండి. ఎవరు లేరా నన్ను కాపాడండి, నన్ను రక్షించడానికి. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. గొయ్యిలో ఇరుక్కుండిపోయాను. రారా శాలరీ పడితే ముందు ఎంతో గట్టిగా అలాగుందా? ఓకే, ఎవరో వాయిస్ వినిపిస్తుంది, ఎవరో వచ్చినట్టున్నారు. అయ్యా నన్ను రక్షించండి అయ్యా, అయ్యా నన్ను రక్షించండి అయ్యా. ఏడు చేస్తున్నావా? అయ్యా నా గొయ్యిలో ఇరుక్కునిపోయానయ్యా. ఎలా పాటు ఏంటి? ఇవి వెచ్చగున్నాయని కొంచెం స్నానం చేద్దాం అనుకున్నాయ్యా. ఈ గొయ్యి నన్ను లాగేసింది అయ్యా లోపలికి. ఇది అనుకో అయ్యా మీరేం క్వశ్చన్ అడుగుతండ్రి అయ్యా? నీ గోతులు ఇరుక్కుండిపోయినయ్యా. ముందురా ఇది వేసాం అనుకో, పైన పౌడర్ పౌడర్లా పైకి ఎక్కిపోతాయి అంటున్నా. అయ్యా అలాంటి అలవాట్లు లేవయ్యా, నన్ను ముందు గోతులోకి ఇరుక్కుండిపోతాను, నన్ను రక్షించండి అయ్యా. ఏడు సరిపోతుంది, ఒకసారి వేసి చూస్తే అలా ఉంటది. అయ్యా నన్ను రక్షించండి అయ్యా, మీ తర్వాత తాగుదురు. అయ్యా నన్ను కాపాడండి అయ్యా. యాక్చువల్ ఉంది బ్రాండ్ పెద్దలో ఉంటది కాబట్టి ఈ టైంలో లేకపోతే పౌడర్ లేకపోతే కొంచెం వేసాం అంటే. అయ్యా ముందు నన్ను కాపాడండి అయ్యా, గోతులోకి ఇరుక్కునిపోయాను. బయలు లేచిపోతుంది అంటే పైకి లేచిపోతుంది, జుమ్ము లేచిపోతే ఒకేసారి. అయ్యా నన్ను రక్షించండి అయ్యా, ఫస్ట్ మీరు తాగి నన్ను రక్షించండి అయ్యా, మీ చేతితో నన్ను రక్షించండి అయ్యా. ఇది మామూలు లేదురా, ఇది సరిపట్లేదు. వీడికి అమెరికా జపాన్ బ్రాండ్ తెస్తాం పదేళ్ళే, లేకపోతే జుమ్ము లేకపోతే రూపునే. అయ్యా 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 నన్ను వదిలేకండి అయ్యా, నన్ను రక్షించండి అయ్యా. అయ్యా నన్ను రక్షించండి అయ్యా, కాపాడండి అయ్యా. నన్ను రక్షించే నాదుడే లేడా? నన్ను కాపాడే వీరుడే లేడా? అయ్యా నన్ను రక్షించండి అయ్యా. అయ్యా నన్ను రక్షించండి అయ్యా. పడకుండా అయ్యా అయ్యా ఎవరో ఇక్కడికి వచ్చినట్టున్నారు, చూద్దాం. ఎవరో లాగుతారా? ఎవరో తాగి బురదలో పడిపోయినట్టున్నాడు అని. మనకెందుకు ఎడుతాడు? అయ్యా 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 బురదలో కాదయ్యా, మంచినీటిలో ఇరుక్కుండిపోయినయ్యా, గొయ్యిలో. బాబు ఎలా పడిపోయా? అయ్యా స్నానం చేద్దామని వచ్చానయ్యా, గొయ్యిలో ఇరుక్కుండిపోయినయ్యా. గొయ్యిలు ఇరుక్కున్నావా? అవునయ్యా, నన్ను రక్షించండి అయ్యా. ఎవరు తెలుసా? తెలీదయ్యా, నన్ను రక్షించండి అయ్యా. ఊరు మొత్తానికి జిమ్మర్ నేను. జమ్మర్ అయితే తర్వాత చూద్దాం, ముందు నన్ను రక్షించండి అయ్యా. చూడు నేను రక్షించడానికి మావ ఎందుకు, మా కుర్రవాళ్ళంతా తమ్ముడు ఏడ్ చేద్దాం. అయ్యా నువ్వెందుకో, మా బలం సరిపోద్దు, నువ్వెందుకో పక్కలే నువ్వు.
అయ్యా నన్ను రక్షించండి, ఎలాగోలాగా నన్ను లాగండి అయ్యా. అయ్యా ఇంకా లోపలికి వెళ్ళిపోతాను అయ్యా. అయ్యా నన్ను లోపలికి వెళ్ళిపోతాను అయ్యా. అయ్యా నన్ను రక్షించండి అయ్యా. గట్టిగా లోపలికి వెళ్ళిపోతుందయ్యా. వీళ్ళు వల్ల చాలట్లేదు అయ్యా. నన్ను రక్షించండి అయ్యా. గేట్ నేర్పిస్తా. అయ్యా మీరు ఏం చేశారు అయ్యా? ఇంకా లోపలికి వెళ్ళిపోయినయ్యా. నీ గేట్ నేర్పిస్తున్నా అన్యా నీ లాగుతాను చూడు. నీ అన్యా నన్ను రక్షించండి అయ్యా. జన నువ్వు గారు పడకమ్మా. నేనున్నాను. నీ లోపలికి వెళ్ళిపోతున్నయ్యా. నన్ను నువ్వు గారు పడకు. కాపాడండి సైలెంట్. అయ్యా మీ జిమ్ ట్రైనర్ అంటాను, నన్ను రక్షించండి అయ్యా. నీ లాగుతాను చూడు. అయ్యా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అయ్యా. మీరు అయ్యా ఏం ట్రైనింగ్ అయ్యా మీరు ఇస్తున్నారు వాళ్ళకి? నన్ను ఈ గొయ్యిలో నుంచే లేపలేకపోతున్నారు. ఆగు, నీకు ఎలా కాదు. అయ్యా నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. అయ్యా అయ్యా లాగండి అయ్యా. అచ్చే లాగలేకపోతున్నారు అయ్యా. ఏటయ్యా మీరు? అయ్యా ఈడికి కాదు. ఆగు ఆగు ఆగు. అయ్యా అయ్యా మీ కుస్తీలో తర్వాత ఇద్దరు ముందు నన్ను రక్షించండి అయ్యా. లోపలికి వెళ్ళిపోతున్నాను. నా బలం దగ్గర ఈ గొయ్యి అంతా. అయ్యా మీరు ఏం ట్రైనింగ్ ఇచ్చారు? మీరే వల్ల అవ్వట్లేదు అయ్యా. అయ్యా రక్షించండి అయ్యా. చాలట్లేదు. దా నువ్వు నన్ను అట్టుకో. అయ్యా నన్ను కాపాడండి అయ్యా. నేను అడుగు పడుకో. గట్టిగా వదిలేరా మీకు ఎముకలు ఈర్చేస్తాను వదులుతాయి. అయ్యా నన్ను రక్షించండి అయ్యా. కొంచెం కాళ్ళు కాదు, ఈడి నడుము. అయ్యా నన్ను రక్షించండి అయ్యా. మీరు కుస్తీలు పడతండి రేట్ అయ్యా పైనుంచి. నేను ఇక్కడ మునిగిపోతానయ్యా. మీరు కుస్తీలు తర్వాత పడుతుంది, నన్ను రక్షించండి అయ్యా. అడే అయ్యా అయ్యా మీ ట్రైనింగ్ తర్వాత ఇద్దరు ముందు నన్ను రక్షించండి అయ్యా. గోళ. అయ్యా నన్ను కాపాడండి అయ్యా. చూడు బాబు, వారం పడుకో. అయ్యా నన్ను రక్షించండి అయ్యా, కాపాడండి అయ్యా. అయ్యా తర్వాత చూద్దరు ముందు నన్ను రక్షించండి. మీరిద్దరు పుస్తకం తీయండి. ఉండు మామూలుగా ఎక్సర్సైజ్. అయ్యా నేను ఇంకా లోపలికి వెళ్ళిపోతాను అయ్యా. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అయ్యా. స్టడీ 1 మీరు ఎక్సైజ్ తర్వాత తీసుకుని నన్ను రక్షించండి అయ్యా. చాలు లగల్. మీరు ఏం చెప్పారు నాకు ఏంటి అర్థం అవుతుంది. మీరు ఎలా ట్రైన్ చేస్తారు? పడలేకపోతుంటారు అయ్యా మీరు. చూడు మామిడి బలం చూడు, చూపించండి. బాగాలే వద్దయ్యా, ముందు నన్ను గొయ్యల నుంచి రక్షించండి అయ్యా. కరెక్ట్ ఎలాగదంటే దెబ్బకి బయటకు వచ్చేది. చూద్దాం మన బలంతో ఉపయోగిద్దాం. అయ్యా ఈ గొయ్యల నుంచి నన్ను రక్షించండి అయ్యా. నేర్పించండి, మీకు ఏంటి నేర్పించను అదే లాగాలి. గట్టిగా వదలకూడదు. పొట్టు వదిలేరా మీకు ఇంకిలి ఇరిచేద్దాం. మీరు ఏం చెప్పరు అయ్యా? మీరు లాగలేకపోతుండ్రు అయ్యా. ఏటయ్యా నా పరిష్కారం ఇలాగుంది. నేను ఇంకా అయ్యా మీరు లాగుతున్నట్లేదయ్యా. నన్ను ఇంకా లోపల తోస్తుండ్రు అయ్యా. ఈ గట్టి గొయ్యిలు ఇరుక్కోండి బాబా. మన వాళ్ళు కావట్లేదా? మరొక 2 పోటీన్ డబ్బులు తెప్పించుకొని బలం తెచ్చుకొని గట్టి జిమ్కి వెళ్ళి బాడీ పెంచి మళ్ళీ వస్తాం. అయ్యా ఏటయ్యా అలా అంటారు? మీరు అసలు జిమ్ టైన్ అంటారు, మన నన్ను లాగలేకపోతుండ్రు అయ్యా. ఎక్కువ కాదు, ఒక 2 నెలలు ఊపు పెట్టు. బాడీ అంటే అప్పుడు దాకా ఉంటాను నాకు తెలియదు అయ్యా. 2 నెలలు 2 నెలలు లోపల పట్టు. 2 నెలలు. అయ్యా 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 నన్ను రక్షించండి అయ్యా. 2 నెలల దాకా ఇంత కష్టం అయ్యా. పోతాయి అయ్యా. ఆగు మొన్నే దిగింది మంచి ప్రోటీన్ పౌడర్. బంగాళదుంపలు గుడ్లు అన్ని కలిపి కొడుతున్నా. అటుపంతో తిని వస్తున్నా. నువ్వు బల్లగా ఉండు, లేకపోతే జిమ్మే మానేది ఏకంగా. అర్థమైందా? అయ్యా మీరు తిని వస్తారంటే నాకు లేదేటయ్యా. ఆగు నువ్వేం గావర పడుకో. అప్పుడు వరకు వెయిట్ చెయ్యి. ఈ గాథలోనే ఉండు. నీకు తెత్తాలనే తిన్నాక ఏమైనా. అయ్యా అప్పుడు దాకా అయ్యా చనిపోతున్నాయేమో తెలియట్లేదు. సాయంత్రం ఈవినింగ్ నాకు ఫోన్లు ఉండదు. నీకు ఫోన్ లేదు కదా. వస్తాను అలా రన్నింగ్ ఇటే వెళ్తున్నా. వస్తాను తినేసి మళ్ళీ వచ్చింది. సరే వెళ్ళండి అయ్యా. మీరేం జిమ్ ట్రైనర్ అయ్యా, నన్ను రక్షించలేకపోతున్నారు. ఎలా మాట్లాడుతుండ మనమే జిమ్ అంటారు. నువ్వు గావర పడకబ్బా, నేను ఉన్నాను కదా. ఒక 2 నెలలు పెట్టు, మంచి బాడీ పెంచుకుని వస్తున్నా. 2 నెలలు ఎక్కువ గావర పడుకో. అసలు నన్ను కాపాడి గావర పడుకో. నేను వస్తాను గావర పడుకో. ఓకేనా? మరి వస్తున్నాకైతే నన్ను రక్షించే లాదుడే లేడా, నన్ను కాపాడే వీరుడే లేడా? అయ్యా నన్ను రక్షించండి అయ్యా. అమ్మా నన్ను రక్షించండి అమ్మా. వారు కనులారా చూస్తున్నారు, ఎవరో వస్తున్నట్టు. మూగవారు మనసారా మాట్లాడుచున్నారు.
అన్న అన్న నన్ను రక్షించండి అన్న. ఎలా పడిపోయారు బ్రదర్? అన్న నన్ను రక్షించండి అన్న. చుట్టూ కొండలు ఏంటి? అన్న నన్ను రక్షించండి అన్న. ఈ గొయ్యిలో పడిపోయినాయా అన్న? నన్ను రక్షించండి అన్న. ఒకసారి చూడండి, ఒకసారి వాటర్ తాగండి ఫస్ట్. నన్ను రక్షించండి అన్న. అన్న నన్ను రక్షించినందుకు మీకు వందనాలు అన్న. నన్ను రక్షించండి అండి. ఎవరు బ్రదర్ మీరు? ఎందుకు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఏదో చిన్న అడవిడి అవుతుందని వెళ్ళామన్నా, చూడడానికి వెళ్దాం అనుకుని మా ఫ్రెండ్ రాలేదన్న. కొంచెం బట్టలు అవి బాగోలేవని అక్కడ కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్లో మొహం కొడుక్కొని కొంచెం వెచ్చగా ఉన్నాయన్న. స్నానం చేద్దాం అనుకున్నా. మరి ఎవరు లేపలేదా మిమ్మల్ని? ఇరుక్కుండిపోయినా అన్న. ఆ, వచ్చారని అందరూ విలేకరు ఒకరు ఆ. జింబోయ్ అంట, అతను లేగలేకపోయాడు. ఎవ్వరూ లేపలేదు. మళ్ళీ ఎవరో డ్రింకర్ అంట, అమెరికా నుంచి బ్రాండ్ వేసుకొస్తున్నాడు, అతను కూడా రాలేదు. ఎవ్వరూ లేపలేదు అయితే. చేశారన్న అందరూ, కానీ ఎవరి వల్ల అవ్వట్లేదన్న. ఉండుకోలేదు, ఇంకా లోపలికి వెళ్ళిపోయింది కానీ బయటకు రాలేకపోయినా. బ్రదర్, ఈ లోకం ఏంటంటే ఎవరి స్వార్థ గురించి వాళ్ళు ఆలోచిస్తారు బ్రదర్. నువ్వేం భయం పడకు. 2000 సంవత్సరాల క్రితం ఈ యేసుక్రీస్తు అని ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు. మన పాపులందరి కోసం వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించాడు. ప్రేమించమని చెప్పి ఆ ప్రేమించమని చెప్పడం బట్టే మేము ఈ రోజున ఈ కొండల్లో, ఈ గుట్టల్లో ఈ సువార్త చెప్పడానికి వచ్చాం బ్రదర్. మీరేం బాధపడద్దు. మీరు ఏం చేస్తారంటే ఆయన ఈ రోజే మా ద్వారా మీకు యేసుక్రీస్తుని తెలియజేశాడు కనుక మేము ఎలాగైతే నీకు సహాయం చేసామో ఎవరి గురించి నువ్వు ఆలోచించుకు. సహాయం చేసిన వాళ్ళే మేను గుర్తించు. సహాయం చేసిన వాళ్ళకే మేను నువ్వు మనసులో పెట్టుకో. ఆయన నమ్ముకో బ్రదర్. ఆయన నమ్ముకుంటే నీ పాపలన్నీ క్షమిస్తాడు. నీ కుటుంబాన్ని మారుస్తాడు, నిన్ను మారుస్తాడు, నీకే లోటుపాట్లు లేకుండా చేస్తాడు బ్రదర్. ఈరోజే నువ్వు మా ద్వారా ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పినట్టు నువ్వు కూడా ప్రతి ఒక్కరు చెప్తావని మేము ఆశిస్తున్నాం బ్రదర్. రండి ప్రేయర్ చేసుకుందాం. ఓకే బ్రదర్. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు తండ్రి. ప్రభువా నాయన తండ్రి, నీవు లోకానికి వచ్చి నాయన తండ్రి పాపను రక్షించడానికి నాయన తండ్రి లోకానికి వచ్చాం కనుక తండ్రి వ్యక్తిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇంకా ఎలాంటి వారు ఎంతోమంది నాయన తండ్రి నశించిపోతున్నారు కనుక నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నీ లోకానికి వచ్చాం కనుక తండ్రి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన తండ్రి మీ కొరకు బతకడానికి సహాయం చేయమని యేసు నామములో చిన్న ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మా అయిపోయిందా?